హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విజయవాడలో దారుణం. నడి రోడ్డుపైనే అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. విజయవాడలో దారుణం. మానవ హక్కులను కాపాడటంలో పోలీసులే కీలక పాత్ర పోషిస్తుంటారు. ఇక శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, దర్యాప్తు, నేరస్తులను పట్టుకోవడంలో కూడా వారు నిమగ్నమై ఉంటారు. సమాజంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణకు నిలబడేవారే పోలీసులు. వారి సేవలు నిస్వార్థమైనవి. అయితే విజయవాడ నగరంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే నడి రోడ్డుపై గొడవకి దిగి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు, అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని ఇద్దరు కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో అజిత్ సింగ్ నగర్ డాబా కోట్లు సెంటర్ వద్ద ఒక పురుషుడు, మహిళ మధ్య గొడవ జరుగుతున్నట్లు కోటేశ్వరరావుకు సమాచారం అందింది. ఆయన వెంటనే అక్కడికి చేరుకొని చూశారు. గొడవ పడుతున్న వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్గా గుర్తించారు. అప్పటికే గొడవ తీవ్రం కావడంతో నైట్ బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు శ్రీనివాస్ నాయక్పై చేయి చేసుకున్నారు. ఇక అదే సమయంలో శ్రీనివాస్ నాయక్తో గొడవ పడుతున్న మహిళ జోక్యం చేసుకుని కోటేశ్వరరావుపై చేయి చేసుకోవడంపై ప్రశ్నించారు. అంతేకాకుండా ఆమె యూనిఫామ్లో ఉన్న కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని చెంపపై కొట్టారు. ఈ సంఘటనతో ఇద్దరు కానిస్టేబుల్ మధ్య గొడవ మరింత పెరిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. విధులకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై చేయి చేసుకున్న మహిళపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన వారే ఇలా ప్రవర్తించడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు.